మ్మ్. ప్రపంచంలోనే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతం అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చే పేరు చిరుపుంజి కదా. అవునవును, ఖచ్చితంగా. కానీ ఇక్కడే ఒక విచిత్రముంది. ఆ చిరుపుంజికి కేవలం ఒక గంట ప్రయాణం దూరంలో ఉన్న షిల్లాంగ్ నగరంలో చూస్తే జనాలు తాగడానికి నీరు లేక కుళాల దగ్గర అలాగే వాటర్ ట్యాంకర్ల దగ్గర కొట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది. అదే కదా, ఒక పక్క కుంభవృష్టి పరే చోటు, ఆ పక్కనేమో ఈ నీటి కరువు. అసలు ఇదెలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్న చాలు వాతావరణం గురించి, అలాగే మన నీటి వనరుల గురించి మనం ఎంత పెద్ద భ్రమలో బతుకుతున్నామో చెప్పడానికి. సో ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్లో ఒక చేదు నిజాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. అంటే నీరు అనేది ఎప్పటికీ అయిపోని వనరు. ఒక సైకిల్లాగా మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ నదులు నిండుతాయని మనం చాలా తేలికగా తీసుకుంటాం కదా. కాని ఇక్కడ మనం మిస్ అవుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సైకిల్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతింది. నిజమే. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అదే. అసలు ఈ నీటి కొరత ఎందుకొస్తోంది? ప్రతి వేసవికి ముందే నగరాలు ఎందుకు ఎండిపోతున్నాయి? కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కడుతున్న భారీ ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అండ్ వేలేళ్ల క్రితం మన పూర్వీకులు వాడిన పద్ధతులు ఎందుకు సక్సెస్ అయ్యాయి అన్నది చాలా ప్రాక్టికల్ కోణంలో ఈరోజు మనం చూద్దాం. రైట్. సో ఈ డేటా చూస్తుంటే ముందుగా నా మైండ్ బ్లాక్ అయిన విషయం ఒకటుందండి. అదేంటంటే భూమి మీద నీరు అసలు ఎంత ఉందనే లెక్కలు. నిజమే కదా, మనం ఎటు చూసినా నీరే, భూమి మీద 70% పైగా నీరే ఉంది అంటాం. అవును, అలానే అనుకుంటాం. కానీ అందులో 96.5% సముద్రపు నీరే కదా. అంటే ఉప్పు నీరు కాబట్టి దాన్ని మనం తాగలేం అండ్ వ్యవసాయానికి కూడా వాడలేం. ఇకపోతే మిగిలింది కేవలం 2.5% ఫ్రెష్ వాటర్. ఆ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ 2.5%లో కూడా దాదాపు 70% మంచు కొండల్లో, అంటే గ్లేసియర్లలో లాక్ అయిపోయింది. ఓ, అంటే గ్రీన్లాండ్, అంటార్క్టికా లాంటి మంచు ఎడారిలో ఉండిపోయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో 30% మనకు అందనింత లోతులో భూగర్భ జలాలుగా ఉంది. అంటే మన కళ్ల ముందు పారుతున్న నదులు, చెరువులు ఇవన్నీ లెక్కేసుకుంటే అది మొత్తం నీటిలో 1% కంటే చాలా అంటే చాలా తక్కువే. వామ్మో, వింటుంటేనే భయంగా ఉంది. ఇక్కడ ఇండియా పరిస్థితికొస్తే ప్రపంచంలో కురిసే వర్షంలో 4% వర్షం మన దగ్గరే పడుతున్నా కూడా తలసరి నీటి లభ్యతలో, అంటే ఒక మనిషికి ఎంత నీరు అందుబాటులో ఉంది అనే లిస్టులో మన దేశం 133వ స్థానంలో ఉంది. 133? ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అవును. ఇక్కడ స్వీడిష్ వాటర్ ఎక్స్పర్ట్ మాలెన్ ఫాల్కన్మార్క్ డెవలప్ చేసిన ఒక ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఒక మనిషికి సంవత్సరానికి 1500 లేదా 1700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ నీరు అందుబాటులో ఉంటే దాన్ని వాటర్ స్ట్రెస్ అంటారు. వాటర్ స్ట్రెస్ అంటారు. అదే 1000 క్యూబిక్ మీటర్ల కంటే తగ్గితే దాన్ని తీవ్రమైన నీటి ఎద్దడి అంటారు. అంటే ఒక మనిషికి 1000 క్యూబిక్ మీటర్లు అంటే వినడానికి ఆ నంబర్ పెద్దగానే అనిపించచ్చు. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే పొద్దున్న లేచి స్నానం చేయడానికి, వంటకు, తాగడానికి, బట్టలుతకడానికి, ఇలా మన రోజువారీ అవసరాలకు ఈ నీరు ఏమాత్రం సరిపోదు. కరెక్ట్గా చెప్పారు. ఆ ఫాల్కన్మార్క్ ఇండెక్స్ అనేది కేవలం ఒక థియరీ మాత్రమే కాదు. ప్రతి వేసవిలో వాటర్ ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకుని పరిగెట్టే మన దేశంలోని కోట్లాది మంది సామాన్యుల కష్టానికి అది ఒక కొలమానమని చెప్పచ్చు. అవును. ఆ వాటర్ స్ట్రెస్ అనేది ఇంట్లో కుళాయిలో నీళ్లు రాకపోవడం మాత్రమే కాదు సుమా. వ్యవసాయం చేయడానికి నీరు లేక పంటలెండిపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటం, ఇవన్నీ దాని పరిణామాలే. ఈ డేటా వింటుంటే నాకో పోలిక గుర్తొస్తోంది. మన బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లున్నాయనుకుందాం. కానీ ఆ డబ్బంతా మనం ఇక్కడ ఏ రకంగానూ వాడలేని విదేశీ కరెన్సీ రూపంలో ఉంటే, అంటే మన సముద్రపు నీరులాగా అనమాట. ఆహా, భలే చెప్పారు. లేదా ఆ డబ్బంతా అదేళ్ల లాకిన్ పీరియడ్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండి ప్రాణం పోతున్నా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే, అంటే ఈ మంచుకొండల్లో ఉన్న నీరులాగా. అకౌంట్లో కోట్లున్నా సరే చేతిలో టీ తాగడానికి చిల్లర లేనట్లే కదా మన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి. అకౌంట్లో ఉన్న ఆ డబ్బు చూసుకుని మురిసిపోతున్నాం గాని మన జేబులో ఉన్న ఆ కొద్దిపాటి చిల్లరను మాత్రం ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టేస్తున్నాం. కొన్ని అంచనాల ప్రకారం చూస్తే 2025 నాటికి భారతదేశంలో సగానికి పైగా ప్రాంతాలు అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఫేస్ చేయబోతున్నాయి. బాబోయ్, సగానికి పైగా ప్రాంతాలా?
అవును, దీనికి కారణం కేవలం వానలు పడకపోవడం మాత్రమే కాదు. ప్రధాన కారణం మన జీవన విధానం, అలాగే పాపులేషన్ ఎక్స్ప్లోజన్. జనాభా పెరిగే కొద్దీ ఆహారం ఎక్కువ కావాలి కదా, దానికోసం మనమేం చేస్తున్నాం? పల్లెల్లో ప్రతి పొలంలోనూ ట్యూబ్వెల్స్, బోర్బాబులు వేసి భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్నాం. భూగర్భ జలాన్ని ఎడాపెడా వాడేస్తున్నాం. ఇక్కడ మనం ఒక మెకానిజం అర్థం చేసుకోవాలి. భూమి లోపల ఉండే అక్విఫర్స్, అంటే ఆ నీటి పొరలు నిండడానికి వందలేళ్లు పడుతుంది. కాని మనం హై పవర్ మోటార్లు పెట్టి ఆ నీటిని కొన్ని నెలల్లోనే తోడేస్తున్నాం. తోడినంత వేగంగా ఆ పొరల్లోకి నీరు తిరిగి చేరడం లేదు. దీనికి తోడు ర్యాపిడ్ అర్బనైజేషన్ ఒకటి. అర్బనైజేషన్ అంటే పల్లెలు పట్నాలవ్వడం, ఫ్యాక్టరీలు రావడం. ఇక్కడ జరిగే డ్యామేజ్ ఇంకో రకంగా ఉంది అని చెప్పొచ్చు. మనం తాగడానికి వాడుకునే నదుల్లోకే ఈ ఫ్యాక్టరీల కెమికల్ వేస్ట్, నగరాల మురుగునీరు వదిలేస్తున్నాం. అవును, అది చాలా పెద్ద సమస్య. ఒకప్పుడు ఎంతో పవిత్రంగా పూజించిన గంగా, యమున లాంటి నదులను మనమిప్పుడు చూస్తే ఢిల్లీ లాంటి నగరాల దగ్గర అవి అసలు నదుల్లా కాకుండా నురుగు కక్కుటూ పారే టాక్సిక్ స్ట్రీమ్స్, అంటే ఒక రకమైన విషతుల్యమైన మురుగు కాలువల్లా మారిపోయాయి. అంటే నీరు ఉన్నా దాన్ని పనికిరాకుండా చేసుకుంటున్నది మనమే కదా. అదేగదా అసలైన ట్రాజెడీ. సరే, ఈ సమస్య నుంచి బయటపడ్డానికి, అలాగే ఒకేసారి వ్యవసాయానికి, కరెంటుకు, నగరాలకు నీరు అందించడానికి మనమొక ఆధునిక పరిష్కారం కనుక్కున్నాం. అవే ఈ భారీ ఆనకట్టలు, అంటే మెగా డ్యామ్స్. రైట్. స్వతంత్రమొచ్చిన కొత్తలో నెహ్రూ గారు ఈ డ్యాంలను ఆధునిక భారతదేశపు దేవాలయాలు అని పిలిచారు కదా. పంజాబ్లో భాక్రానంగల్ ప్రాజెక్టు, ఒడిస్సాలో హీరాకుడ్ ప్రాజెక్టు లాంటివి నిజంగానే మన దేశం ముఖచిత్రాన్ని చాలా వరకు మార్చేశాయి. ఖచ్చితంగా మార్చేశాయి. ఈ మల్టీపర్పస్ ప్రాజెక్టుల వల్ల వరదలను ఆపొచ్చు, నీటిని నిల్వ చేసి కరువు లేకుండా చూసుకోవచ్చు. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, అంటే జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఈ రోజుకి మన దేశంలో దాదాపు 22% కరెంటు ఈ డ్యాంల వల్లే వస్తుంది. వినడానికి ఇది చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ లాగే అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఉంది అనిపిస్తోంది నాకు. అవును, ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఉంది. అదేంటంటే పర్యావరణ పరంగా ఈ డ్యాంలు సృష్టిస్తున్న విధ్వంసం. ఎస్, ఇక్కడే నాకు డౌట్ వస్తోంది. అసలు డ్యాంలు కట్టడమే వరదలను ఆపడానికి కదా. అయినప్పుడు అదే డ్యాంల వల్ల వరదలు రావడం, ఊళ్లకూళ్లు మునిగిపోవడం ఏంటి? ఇది అచ్చం రోజంతా మనం తుమ్మునాపుకుంటూ కూర్చుంటే సడన్గా కంట్రోల్ తప్పి పెద్దగా పేలినట్లుగా ఉంది ఈ వ్యవహారం. అవును, బాగా చెప్పారు. 2006లో గుజరాత్, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు పడినప్పుడు డ్యాంల వల్లే వరదలు మరింత ఎక్స్ట్రీమ్ అయ్యాయని అప్పట్లో రిపోర్ట్స్ వచ్చాయి కదా. అసలు డ్యాంల వల్ల వరదలు రావడం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? చెప్తాను. ఇక్కడ మనం సెడిమెంటేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఒక నది సహజంగా పారుతున్నప్పుడు అది కేవలం నీటిని మాత్రమే కాదు, కొండల మీద నుంచి కోసుకొచ్చిన ఎంతో సారవంతమైన మట్టిని, ఒండ్రును, రాళ్లను తన వెంట తీసుకొస్తుంది. నీటితో పాటు మట్టి కూడా వస్తోంది. మనం ఆ నది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పెద్ద కాంక్రీట్ వాల్ కడతాంగదా, అప్పుడేమవుతుంది? నీరు ఆగిపోతుంది. ఆ నీటితో పాటు వచ్చిన మట్టంతా డ్యాం అడుగు భాగాన అలా పేరుకుపోతూ వస్తుంది. ఏళ్ల తరబడి ఇలా మట్టి పేరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే డ్యాం నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓ, అంటే బయటనుంచి చూస్తే డ్యాం నిండుగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల సగం మట్టే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక భారీ వర్షాలు పడినప్పుడు ఆ డ్యాం చాలా త్వరగా నిండిపోతుంది. అప్పుడు డ్యాం కూలిపోకుండా కాపాడుకోవడానికి అధికారులకు వేరే ఆప్షన్ ఉండదు. వెంటనే గేట్లన్నీ ఎత్తేసి ఒకేసారి లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందకి వదిలేస్తారు. సో ఆ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ కింద ఉన్న ఊళ్లను ముంచేస్తాయన్నమాట. అవును. అదే నది సహజంగా పారితే ఆ మట్టి వరద మైదానాలకు చేరి భూసారం పెరిగేది అండ్ వరద ముప్పు కూడా చాలా నెమ్మదిగా ఉండేది. మనం కృత్రిమంగా దాన్ని ఆపడం వల్లే ఈ అకస్మాత్తు విలియాలు వస్తున్నాయి. అంటే మనం ఒక మందు వేసుకుంటే ఆ జబ్బు తగ్గకపోగా దాని సైడ్ ఎఫెక్టుల వల్ల ఇంకో 10 జబ్బులొచ్చినట్లు అన్నమాట పరిస్థితి. అయితే ఈ భారీ ప్రాజెక్టుల వల్ల కేవలం పర్యావరణ నష్టమే కాదు, ఒక భయంకరమైన హ్యూమన్ కాస్ట్ కూడా ఉందని డేటా చెప్తోంది. అదే స్థానికుల నిర్వాసిత సమస్య. అవును, ఇది చాలా బాధకరమైన విషయం. ఒక మెగా డ్యాం కడుతున్నారంటే దాని వెనుకుండే రిజర్వాయర్ కోసం 10 కాదు 100 ఊళ్ళు, వేలాది ఎకరాల అడవులు నీట మునిగిపోతాయి. తరతరాలుగా అక్కడే బతుకుతున్న గిరిజనులు, రైతులు తమ ఇళ్లను, వ్యవసాయాన్ని వదిలేసి ఎక్కడికో వలస వెళ్లాల్సొస్తుంది. ఒక రిపోర్ట్లో చదివాను, రిహాండ్ డ్యాం కట్టినప్పుడు ఇండ్లు కోల్పోయిన ప్రజలు ఒక ప్రశ్న అడిగారట. ఏమని అడిగారు?
దేశం అభివృద్ధి చెందాలి అంటే కరెంటు కోసం, సిటీల నీటి కోసం ఎప్పుడూ త్యాగాలు చేయాల్సింది మేమేనా అని వాళ్ళు అడిగారు. ఇది ఒక సమాజంగా మనం నిజంగా తలదించుకోవాల్సిన విషయం కదా. ఒకరిల్లు కూలగొట్టి ఇంకొకరింట్లో మనం బల్బులు వెలిగిస్తున్నాం. అవును, ఖచ్చితంగా. అందుకే నర్మదా నది మీద సర్దార్ సరోవర్ డ్యాం కడుతున్నప్పుడు నర్మదా బచావో ఆందోళన్ లాంటి పెద్ద ఎత్తున పర్యావరణ మానవ హక్కుల ఉద్యమాలు వచ్చాయి. వాళ్ల వాదన చాలా క్లియర్గా ఉంది. డ్యాం వల్ల వచ్చే లాభాలు కొందరికి, కానీ నష్టపోయేది మాత్రం పేదలు, గిరిజనులు అని. నిజమే. అలాగే ఈ డ్యాంల వల్ల వచ్చే ఇంకో పెద్ద తలనొప్పి ఈ రాష్ట్రాల మధ్య జల వివాదాలు. నదులు ఏ ఒక్క రాష్ట్రానికి సొంతం కాదుగదా, అవి సరిహద్దులు దాటి పారుతాయి. అవును, పక్కా రాష్ట్రాలకు వెళ్తాయి. కానీ ఒక రాష్ట్రం డ్యాం కట్టి నీరు ఆపేస్తే ఆటోమేటిక్గా కింద ఉన్న రాష్ట్రానికి నీరు వెళ్లదు. కృష్ణా, గోదావరి నదుల దగ్గర మనకు జరిగేది ఇదే కదా. ఎగువ దిగువ రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టులో ఖర్చులు పంచుకోవడంలో, నీటి వాటాలు పంచుకోవడంలో వచ్చే గొడవలు ఎప్పటికీ తీరని సమస్యలుగా మారుతున్నాయి. అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ మోడర్న్ డ్యామ్స్తో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకొచ్చే ఒక లాజికల్ ప్రశ్న ఏంటంటే, అసలు కాంక్రీట్, స్టీల్, ఆధునిక ఇంజనీరింగ్ లేని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ నీటి కొరతను ఎలా జయించారు? వాళ్ళేం చేశారంటారు? వాళ్లు చేసిన ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. అంటే దేశం మొత్తానికి ఒకే చోట పెద్ద ఆనకట్ట కట్టాలని వాళ్ళెప్పుడు అనుకోలేదు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పద్ధతులు వాడారు. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చెప్పండి. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలోనే అలహాబాద్ దగ్గర శృంగవేరపుర అనే ప్రాంతంలో గంగానదికి వరదలు వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా నీటిని వేస్ట్ పోనీయకుండా ఒక కాలువ ద్వారా మళ్లించారు. 1వ శతాబ్దంలోనేనా? అవును. ఆ నీటిని వరుసగా ఉండే ఇటుకలతో కట్టిన రిజర్వాయర్లలో నిల్వ చేసే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సిస్టమ్ అప్పట్లోనే ఉండేది. మొదటి ట్యాంకులో నీరు పడినప్పుడు అందులో ఉన్న మట్టి, ఇసుక అడుగున సెటిలైపోయి స్వచ్ఛమైన నీరు మాత్రమే పక్క ట్యాంకులోకి వెళ్లేలా వాళ్లు డిజైన్ చేశారు. వావ్, ఇది నిజంగా గ్రేట్. అలాగే 11వ శతాబ్దంలో భోపాల్ దగ్గర కొండల మధ్యలో కృత్రిమ సరస్సు కట్టడం, 14వ శతాబ్దంలో ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ప్రజల కోసం ఇల్తుత్మిస్ నిర్మించిన హౌజ్ కాస్ ట్యాంక్, ఇవన్నీ స్థానిక అవసరాల కోసం అద్భుతంగా పనిచేశాయి. అంటే ఇక్కడ వాళ్ల పద్ధతి ఏంటంటే, ఒకే సైజు చొక్కా ఊళ్ళో అందరికీ సరిపోవాలి అనుకునే మన మోడ్రన్ మైండ్ సెట్ వాళ్లకు లేదు. కరెక్ట్. వాళ్ళు అచ్చం మన కొలతలకు కుట్టిన టైలర్ మేడ్ సూట్లాగా ఆయా ప్రాంతాన్ని బట్టి, అక్కడి భౌగోళిక పరిస్థితులను, అక్కడి మట్టిని, వర్షాన్ని స్టడీ చేసి పద్ధతులు మార్చారు కదా. సరిగ్గా చెప్పారు. ప్రాంతాన్ని బట్టి వాళ్ల డిజైన్ పూర్తిగా మారిపోయేది. హిమాలయాల కొండ ప్రాంతాల్లో చూస్తే వాళ్లు భారీ కట్టడాలెక్కడ కట్టలేదు. కుల్జ్ లేదా గుల్జ్ అని పిలిచే చిన్న చిన్న కాలువలు తవ్వారు. కూల్స్ లేదా గుల్స్. ఓకే. మంచు కరిగినప్పుడు వచ్చే నీటిని ఆ కొండల వాలు వెంబడి ఎక్కడా మట్టికోతకు గురికాకుండా చాలా సైంటిఫిక్గా గ్రామాలలోని వ్యవసాయ భూములకు మళ్లించారు. అదే పశ్చిమ బెంగాల్ లాంటి మైదానాల్లో అయితే వరద కాలువలు అంటే ఇనండేషన్ ఛానల్స్ తవ్వారు. అంటే నదికి వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ ఎక్స్ట్రా నీరు ఈ కాలవల ద్వారా నేరుగా పొలాల్లోకి వెళ్లేలా చేశారన్నమాట. అవును. దానివల్ల నీటితో పాటు ఆ సారవంతమైన మట్టి కూడా పొలాలకు చేరేది. అద్భుతం. వరదను ఒక విపత్తుగా కాకుండా ఒక వనరుగా మార్చుకున్నారు వాడు. ఇక ఈ డిజైన్స్లో నాకు అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన మెకానిజం ఏంటంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో వాడే పద్ధతి. అవును, అది చాలా యూనిక్ అసలు. అక్కడ వర్షం పడేది చాలా తక్కువ అండ్ ఎండలు మండిపోతాయి. ఆ పడే 2 చినుకులను కూడా వాళ్లు ఎలా దాచుకున్నారంటే ఖాదిన్స్ మరియు జోహార్ట్స్ అనే పద్ధతి ద్వారా. ఖాదిన్స్ అండ్ జోహార్ట్స్. ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందంటే, ఒక వాలుగా ఉన్న వ్యవసాయ భూమికి కింది వైపున మట్టితో ఒక చిన్న కట్ట కడతారు. వర్షం పడినప్పుడు పైనుండి కిందకు పారే నీరంతా ఈ కట్ట దగ్గర ఆగిపోయి ఒక చిన్న చెరువులా మారుతుంది. ఆ ఎండకి నీరు ఆవిరైపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. కాని ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. ఏంటా ట్రిక్? ఆ నిల్చిన నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోయి ఆ చుట్టుపక్కల భూమిని మొత్తం తేమగా చేస్తుంది. ఆ తేమతోనే వాళ్లు పచ్చని పంటలు పండిస్తారు. అలాగే ఆ నీరు గ్రౌండ్ వాటర్ టేబుల్ని కూడా రీఛార్జ్ చేస్తుంది. ఇది కదా అసలైన సస్టైనబుల్ మోడల్. నిజమే. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది వాళ్ల అబ్జర్వేషన్ స్కిల్స్. స్థానికంగా దొరికే వనరులతో పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడే మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్న చిరపుంజి పాయింట్కి మళ్లీ వద్దాం. ఈ నీటి సంరక్షణ అంటే పద్ధతులు ఏవైనా
అది కేవలం రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలకో లేదా వర్షాలు పడని రాయలసీమ లాంటి ప్రాంతాలకో మాత్రమే అవసరమని మనం అనుకుంటాం. జనరల్గా అందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే అక్కడ నీరు లేదు కాబట్టి దాచుకోవాలి. కాని మేఘాలయలోని చిరుపుంజి, మౌసిన్రామ్ లాంటి ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం రికార్డు చేసే చోట్లు. ఎప్పుడూ కుంభవృష్టి కురుస్తూనే ఉంటుంది. అలాంటి చోట కూడా వాటర్ కన్జర్వేషన్ అవసరమా? వినడానికి విడ్డూరంగానే ఉంటుంది. చిరుపుంజిలో వానలు పడతాయి కాని ఆ కొండ ప్రాంతం యొక్క స్వభావం వల్ల పడిన నీరంతా వేగంగా కిందకి అంటే బంగ్లాదేశ్ మైదానాల్లోకి పారిపోతుంది. నీరు భూమిలో ఇంకే అవకాశం అక్కడ చాలా తక్కువ. ఓ, అదనమాట సంగతి. దానికి తోడు అక్కడ చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల మట్టి కోతకు గురై ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అందుకే దానికి దగ్గర్లో ఉన్న షిల్లాంగ్ సిటీకి ఎప్పుడూ నీటి కరువే. ఈ వాతావరణాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే షిల్లాంగ్లోని ప్రతి ఇంటికి రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసుకున్నారు. అంటే కప్పుమీద పడే ప్రతి నీటిబొట్టును పైపుల ద్వారా భూగర్భ ట్యాంకుల్లోకి పంపుతారన్మాట. అవును. ఈ రోజుకి ఆ నగరంలో 15 నుండి 25% నీటి అవసరాలు కేవలం ఈ వాననీటి వల్లే తీరుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. గ్రేట్. ఈ భూగర్భ ట్యాంకుల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ రాజస్థాన్లోని బీకనేర్, బార్మర్ లాంటి ప్రాంతాల కల్చర్ నాకైతే గుర్తొస్తుంది. వాళ్ళు తమ ఇళ్ల ప్రాంగణంలో లేదా ఇంటి కింద ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంకును నిర్మిస్తారు. దాన్ని వాళ్ళు టాంకా అంటారు కదా. అవునవును, టాంకా. ఈ టాంకాల డిజైన్ అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు మనం. కొన్ని టాంకాలు దాదాపు 6 మీటర్ల లోతు, 4 మీటర్ల వెడల్పు ఉండి అక్షరాల ఒక పెద్ద బెడ్రూమ్ సైజులో ఉంటాయి. అంత పెద్దగా ఉంటాయా? అవును. ఇంటి పైకప్పు ఎలా డిజైన్ చేస్తారంటే వానబడినప్పుడు ఆ నీరంతా కప్పు మీద ఒక పైప్ దగ్గరకు చేరి అక్కడ్నుంచి నేరుగా కింద ఉన్న ఈ టాంకాలోకి వెళ్తుంది. ఈ టాంకా లోపల నీరు పాడవకుండా లోపల సున్నం పూస్తారు. అలాగే పైన దుమ్ము పడకుండా పూర్తిగా కవర్ చేసి ఉంచుతారు. ఇలా స్టోర్ చేసిన నీరు సంవత్సరమంతా వాళ్ల దాహాన్ని తీరుస్తుంది. చాలా సైంటిఫిక్గా ఆలోచించారు. ఇంటి కింద లేదా ఇంటిని ఆనుకుని నిర్మించడం వల్ల ఎండాకాలంలో బయట 45 డిగ్రీల ఉష్ణోగ్రత మండిపోతున్నా సరే ఆ నీటి చల్లదనం వల్ల ఇల్లంతా ఏసీ వేసినట్లుగా చల్లగా ఉంటుంది. వాటర్ స్టోరేజ్ ప్లస్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఆహా, 2 పక్షులకు ఒకే దెబ్బ. భలే ఉంది. కాని ఈ ట్యాంకాల స్టోరీ వింటుంటే సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉండే మన పరిస్థితి తలుచుకుంటే ఒకవైపు నవ్వొస్తుంది, మరోవైపు భయమేస్తుంది. ఎందుకంటారు? అదేనండి, ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీలో ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొంటాం. ఏసీలు ఆన్ చేసి కుళాయి తిప్పగానే 24 గంటలు నీళ్లొస్తాయని బ్లైండ్గా నమ్ముతాం. భూమి అడుగున 100 అడుగుల లోతుకు బోరు వేసేసి ఆ నీటిని లాగేస్తున్నాం. కాని ఆకాశం నుంచి పడే వాననీటిని మాత్రం డ్రైనేజ్లోకి వదిలేస్తున్నాం. నిజమే. ఇది మనం రోజూ చూస్తున్నదే కదా. రేపొద్దున్న ఆ భూగర్భ జలాలు అడగంటిపోయిన రోజు మనం కొనుక్కున్న హైపవర్ మోటార్లకు గాలి వస్తుంది తప్ప నీళ్లు రావు. ఆ తర్వాత వాటర్ ట్యాంకర్ల కోసం రోడ్ల మీద గొరవలు పడతాం. ఈ లైఫ్ స్టైల్ మనల్ని మనం మోసం చేసుకోవటం కాదా? ఎక్కడో రాజస్థాన్లోని సామాన్యులు, షిలాంగ్ వాసులు పాటిస్తున్న బేసిక్ కామన్ సెన్స్ చదువుకున్న మనకెందుకుండట్లేదు? అదే కదా అసలైన ఐరనీ. మన దగ్గర డబ్బుంది కదా అని రేపు ట్యాంకర్లు కొనుక్కోగలం అనుకుంటాం కానీ వనరులు పూర్తిగా ఎండిపోతే ఆ డబ్బు కూడా ఏమీ చేయలేదు. అందుకే సిటీల్లో ఉన్న మనందరికీ కర్ణాటకలోని మైసూర్ దగ్గర ఉన్న గెండత్తూర్ అనే చిన్న గ్రామం ఒక గొప్ప ఇన్స్పిరేషన్. గెండత్తూరా? ఆ ఊరి ప్రత్యేకతేంటి? ఆ ఊరి ప్రజలు ఎవరికోసమో ఏ ప్రభుత్వం కోసమో ఎదురుచూడలేదు. తమ నీటి సమస్యను తామే పరిష్కరించుకోవాలి అనుకున్నారు. సుమారు 200 ఇళ్ళు ఎవరికి వారు చొరవ తీసుకుని ఈ రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓ, వాళ్ళంతట వాళ్లే. అయితే ఇక్కడ మనం ఒక చిన్న మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే సింపుల్గా కప్పు మీద పడ్డ నీటిని కింద ట్యాంకికి కనెక్ట్ చేయడం కాదు. గెండత్తూరు వాసులేం చేశారంటే వర్షాకాలంలో పడే మొదటి వానను వాళ్ళసలు స్టోర్ చేయరు. దీన్ని ఫస్ట్ ఫ్లష్ అంటారు. అవును, ఆ ఫస్ట్ ఫ్లష్ని వదిలేయాలి. మొదటి వర్షపు నీరేం చేస్తుందంటే కప్పుమీద ఉన్న దుమ్ము, ధూళి, పక్షిరెట్టలు ఇవన్నీ కడుక్కుంటూ కిందకి వెళ్ళిపోతుంది. సో దాన్ని వదిలేస్తారు. ఆ తర్వాత పడే స్వచ్ఛమైన వర్షపు నీటిని మాత్రమే పైపుల ద్వారా ఒక ఫిల్టర్లోకి పంపి అక్కడ్నించి ట్యాంకుల్లోకి తీసుకుంటారు. ఈ చిన్న లాజిక్ వాడటం వల్ల వాళ్ల ఇళ్లల్లో ఇప్పుడు ఎప్పుడూ స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అనేదే లేదు వాళ్లకి. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఇంటికి దాదాపు సంవత్సరానికి
1,00,000 లీటర్ల వాననీటిని వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు. ఒక గ్రామం మొత్తం తలుచుకుంటే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో వాళ్ళు చూపించారు. నిజమే. ఈ గెండత్తూర్ ఊరి పరిస్థితిని, అలాగే సిటీల్లో ట్యాంకర్ కోసం లైన్లో నిల్చున్న మన పరిస్థితిని పక్కపక్కన పెట్టి చూస్తే, అభివృద్ధి అంటే కేవలం భారీ బిల్డింగులు కట్టడం కాదు, నేచర్తో సింక్ అయ్యి బతకడం అని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం డేటా అన్ని చూసిన తర్వాత మనకొక క్లియర్ పిక్చర్ వచ్చింది. అవును, వచ్చింది కదా. భారీ డ్యాములు అనేవి ఆ కాలం నాటి అవసరాలకు తగినట్లు కట్టారు. వ్యవసాయానికి, కరెంటుకు వాటి వల్ల యూజ్ అయింది. కానీ అవే అల్టిమేట్ సొల్యూషన్స్ మాత్రం కావు. అవి వరదలకు కారణమవుతున్నాయి, పర్యావరణాన్ని, మనుష్యులను నిర్వాసితులను చేస్తున్నాయి. ఖచ్చితంగా. జనాభా పెరుగుతున్నప్పుడు, మోడ్రన్ లైఫ్ స్టైల్కి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కానీ దానికొక బ్యాలెన్స్ ఉండాలి. భారీ డ్యాంల మీద ఆధారపడటంతో పాటు మన పూర్వీకులు చేసినట్లుగా ఈ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేది ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో అమలు కావాలి. రైట్. చెరువులు తవ్వుకోవడం, ఉన్నవాటిని పూడిక తీయడం, పడే వాన నీటిని ఇంట్లోనే భూమిలోకి ఇంకించడం లాంటివి తప్పకుండా చేయాలి. గెండత్తూర్లాగా మనమే బాధ్యత తీసుకోవాలి. లేదంటే మనం భవిష్యత్తు తరాలకిచ్చేది కాంక్రీట్ అడవులను, ఎండిపోయిన ఎడారులనే. మనం ఫస్ట్ అనుకున్నట్లుగా ఆ అకౌంట్లో ఉన్న ఉప్పు నీటి గురించి ఆలోచించడం మానేసి, మన చేతిలో ఉన్న ఆ 2.5% ఫ్రెష్ వాటర్ని ఎలా వాడుకుంటున్నామన్నది ఆలోచించాలి. సో ముగించే ముందు ఇవన్నీ విన్నాక నాకొస్తున్న ఒక ఆలోచనతో ఈ డిస్కషన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒకరోజు చూస్తే విపరీతమైన ఎండ, ఇంకో రోజు అకాల వర్షాలు. పరిస్థితి ఇలాగే ఉండి నీటి వనరులు పూర్తిగా ఎండిపోతే మనం ఇప్పుడుదాకా విన్న 3వ ప్రపంచ యుద్ధం అనేది చమురు కోసమో లేదా దేశాల సరిహద్దుల కోసమో జరగకపోవచ్చు. నిజమే అనిపిస్తోంది. భవిష్యత్తులో ఆ యుద్ధం కేవలం నదీ పరివాహక ప్రాంతాల కోసమో, పారుతున్న నీటిమీద హక్కుల కోసమో, లేదా ఆకాశం నుంచి పడే ఒక్కొక్క వర్షపు బొట్టు కోసమే జరుగుతుందేమో. మన చేతుల్లో ఉన్న నీటిని కాపాడుకోకపోతే ఆ భయంకరమైన రోజు ఎంతో దూరంలో లేదు కదా. ఆలోచించాల్సిన విషయమే కదా ఇది. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.